అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకున్నాం. ఎన్నో అధ్యాయము? 40. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 40వ వచనం. ఎన్నో వచనం చెప్పండి? ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది అనుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య కోసం పేతురు హింసను భరించాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య కోసం పేతురు ఏం భరించాడు? హింసను భరించాడు. బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, శోధనలు ఎదుర్కొన్నాడు, బాధలు ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు. యేసయ్య కోసం తను చెప్పాలంటే ప్రాణత్యాగం కూడా ఇవ్వడానికి వెనకాడలేదు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం యేసయ్య కోసం ఏం చేస్తున్నాం? పేతురు జీవితంలో కొన్ని అంశాలు మనం తీసుకొని మాట్లాడుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా ప్రియమైనటువంటి దేవుళ్ళారా వినవలసిందిగా కోరుచున్నాం. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా వినాలి. పేతురు దేవుని నిమిత్తమై కొన్ని ఏం చేసుకున్నాడో తెలుసా? దేవుని నిమిత్తమై శ్రమను అనుభవించాడు, దేవుని నిమిత్తమై కష్టాన్ని అనుభవించాడు, దేవుని నిమిత్తమై బాధలు అనుభవించాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నమ్మకం ఉంచాడు. అయినప్పటికీ పేదరికి కష్టాలు తప్పలే. చాలా మంది అనుకుంటారు క్రైస్తవ్యంలోకి వస్తే కష్టాలుండవు, క్రైస్తవ్యంలోకి వస్తే బాధలుండవు, క్రైస్తవ్యంలోకి వస్తే ఇబ్బందులుండవు, క్రైస్తవ్యంలోకి వస్తే ఆటంకాలు పోరాటాలు ఏమీ ఉండవు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ ప్రపంచంలో కష్టము బాధ ఎక్కువ ఎవరికి అంటే క్రైస్తవుడికి. స్తోత్రం చేద్దామా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, క్రైస్తవులు హింసను అనుభవించాలి. యేసయ్యని కావాలి అనుకుంటే, యేసయ్య వారి హృదయంలో ఉంచుకోవాలి అనుకుంటే, యేసయ్యని వారి హృదయంలో చేర్చుకోవాలి అనుకుంటే, యేసయ్య వారి గృహములో ఉండాలి అంటే నువ్వు శ్రమ అనుభవించక తప్పదు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. కలిపేసి క్లారిటీ మనం మాట్లాడాలి. యేసయ్య కావాలనుకుంటే వినాలి జాగ్రత్తగా. యేసయ్య కావాలనుకుంటే కష్టాన్ని అనుభవించాలి. ప్రియమైనటువంటి దేవునిలా ఇంటిలో బాధను అనుభవించాలి, ఇంటిలో వార్చాలి. నువ్వు యేసయ్య కంటే నాకు ఎక్కువేం కాదు అని ఎప్పుడైతే నువ్వు ఎదిరించడం నేర్చుకుంటావో యేసయ్య ఏమంటాడో తెలుసా? ఇదిగో బిడ్డ, నీతో నేను ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య కావాలనుకున్నాడు కాబట్టి పేతురుకి నిందలు తప్పలే, అవమానాలు తప్పలే, కష్టాలు తప్పలే, బాధలు తప్పలే, ఇబ్బందులు తప్పలే. అంటే ఇవన్నీ రావడానికి గల కారణం యేసయ్య కాదు, కానీ యేసయ్య కోసము ఈయన ఏం చేసుకున్నాడో తెలుసా? అనుభవించాడు. కష్టాన్ని అనుభవించాడు, బయటికి వ్యక్తపరచలేదు. గుర్తుపెట్టుకో. బాధని అనుభవించాడు, బయటికి వ్యక్తపరచలేదు. గుర్తుపెట్టుకో. ఇబ్బందులు దిగమింగుకున్నాడు, బయటికి వ్యక్తపరచలేదు. గుర్తుపెట్టుకో. పేతురు తన జీవితంలో ఎన్నో సార్లు దేవుడు కావాలనుకొని హింసింపబడ్డాడు. పేతురు తన జీవితంలో చూసినట్లయితే నిందల పాలయ్యాడు. ఎవరి కోసం చెప్పండి? ఆయన ఏమనుకున్నాడో తెలుసా? యేసయ్య నా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు, నా కొరకు రక్తాన్ని వచ్చాడు, నా కొరకు సిలువేయబడ్డాడు, నా కొరకు దూషింపబడ్డాడు, నా కొరకు హింసింపబడ్డాడు, నా కొరకు అవమానపరచబడ్డాడు, నా కొరకు ఎన్నో నిందలు మోసాడు. ఆయన దగ్గర పోల్చుకుంటే నేను ఆవగించంత వాడిని. ఎందుకో తెలుసా?
ఆయనంత మహిమను విడిచి నా కోసం వచ్చి ఇన్ని నిందలు భరించినప్పుడు మనిషిగా నేను ఇన్ని నిందలు భరించాలి అనుకున్నాడు పేతురు. స్తోత్రం చెప్తాను. నువ్వు భరిస్తున్నావా? సహిస్తున్నావా? ఓరుస్తున్నావా? కష్టాన్ని దిగమింగుకుంటున్నావా? ఈ లోకంలో క్రైస్తవులకి కష్టాలు ఎందుకంటే యేసు ప్రభులో జీవించాలని ఎవరైతే అనుకుంటారో వాడికి కష్టం వస్తుంది. యేసు ప్రభులో బ్రతకాలని ఎవరైతే అనుకుంటారో వారికి ఇబ్బందులు తప్పవు. యేసు ప్రభు కావాలని ఎవరైతే అనుకుంటారో వారి ఆటంకాలు తప్పవు. ఎక్కడో స్టార్ట్ అవ్వండి, మొట్టమొదట ఇంట్లో నుండి స్టార్ట్ అవుతాయి. నేను క్రైస్తవ్యంలోకి రాకముందు ఒకప్పుడు భక్తిహీనుని. ఏ హీనుని? ఒకప్పుడు దేవుడు అంటే తెలిసి బ్యాక్ వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని. అలాంటి టైంలో నేను ఒక రోజు బాగా బ్రతికేటప్పుడు, అంటే ఎలాగ లోకపరంగా విచ్చలవిడిగా బ్రతికేటప్పుడు ఎవ్వడూ కూడా నా దగ్గరికి వచ్చి నీ ముఖం మీద మసి ఉంది, నువ్వు తుడుచుకో అని చెప్పేవాడు ఎవ్వడు లేడు. గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు చాలా మిమ్మల్ని హెచ్చరించబోతున్నాయి ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఈ వీడియో వింటున్న వారికి కూడా ఈ హెచ్చరికలుగా మారబోతా ఉంది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే నేను వ్యభిచారం చేసినా, నేను సిగరెట్లు కాల్చినా, నేను సినిమాలకి వెళ్ళా, నేను దూషింపబడ్డా, నేను కొట్లాటకి వెళ్ళా, నేను పనికిమాలి పని చేసినా, ఇదిగో నువ్వు ఫలాని విషయంలో తప్పుపోతున్నావు, నీ ముఖం మీద మస్సు ఉందని ఎవడో నాకు అనేవాడు కాదు. అక్కడ నుండి కాస్త దూరం వచ్చిన తర్వాత యేసు ప్రభుని నిజముగా నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇక మొదలెట్టారు. ఏమనంటే, నువ్వు అలేలు బ్యాచ్ అంట కదా, నువ్వు బైబిల్ పెట్టుకొని పోతున్నావంట కదా, నువ్వు దేవుడు నమ్ముకున్నావంట కదా, నువ్వు దేవుడి మార్గంలో నడిచిపోతున్నావంట కదా, దేవుడి దగ్గరికి వెళ్తే ఏమి లాభం, ఏమి సుఖం అన్నం మొదలెట్టారు. చాలా మంది చూడండి, లోకంలో ఎలాగైతే పాడైపో, లోకాలు ఎలాగైతే చెడిపో, లోకంలో ఎలాగైతే నీ జీవితాన్ని నీ బ్రతుకును నాశనం చేసుకో, నువ్వు కానీ నిజమైన సత్యంలోకి రావాలి అనుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిపో. అప్పుడు దాకా స్టార్ట్ అవ్వ. నీ జీవితాన్ని పనికిమాలిదానిగా చేసుకో. నువ్వు వెచ్చలేమిడిగా బ్రతుకో. నీ పిల్లలకి తల్లి లేకుండా, లేదంటే నీ తండ్రికి భర్తకి భార్య లేకుండా, నువ్వు ఇష్టవిడిగా తిరుగుతూ నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఇగో నువ్వు పొరపాటు చేస్తున్నావు అని ఎప్పుడు అంటా నిన్ను. ఎప్పుడు అంటాడో తెలుసా? నువ్వు నీతిగా బ్రతకాలనుకున్నావు, నువ్వు యథార్థంగా బ్రతకాలని అనుకున్నప్పుడు, నువ్వు శుభ్రంగా జీవించాలనుకున్నప్పుడు వాళ్ళు వస్తారు. ఎవడో నీతిమంతులు వచ్చేస్తారు. లోకంలో ఉన్న నీతిమంతులు అందరూ మన దగ్గరికి వస్తారు. ఏమంటారు తెలుసా? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే తప్పేమొచ్చింది? ప్రార్థనకి వెళ్ళకపోతే ఒక వారం ఏమైంది? నీతులు నేర్పేస్తారన్నమాట. ఏం నేర్పుతారు? మరి పాడైపోయినప్పుడు ఎందుకు రారు ఈ నీతి వెళ్ళలు? నువ్వు చెడిపోయినప్పుడు ఎందుకు రారు నీ దగ్గరికి ఈ నీతిగా బ్రతికినోళ్ళు? నువ్వు ఇష్టానుసారంగా జీవించినప్పుడు, ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు ఎందుకు రారా తెలుసా? సాతానుగాడు వారిని పంపించడు. ఏం చేయడు? సాతానుగాడు వారిని పంపించడు. ఇక నిజాయితీగా బతుకుతుంది ఆవిడ, నిన్ను చూసి వాడు వారం లేడు. నువ్వు యేసు ప్రభులో ఉంటే గొప్పదానం అవుతావు, నువ్వు యేసు ప్రభులో ఉంటే మంచివాడు అవుతావు, నువ్వు యేసు ప్రభుని కలిగి ఉంటే నీ జీవితం, నీ లైఫ్ అద్భుతంగా కట్టబడుతుంది. కాబట్టి వాడికి అది ఇష్టం ఉండదు. కాబట్టి నీ దగ్గరికి పదే మందిని పంపిస్తావు, లేకపోతే హింసలు కలిగిస్తావు, లేకపోతే బాధలు కలిగిస్తావు, లేకపోతే సమస్యలు, ఇబ్బందులు కలిగిస్తాడు. ఇవన్నిటిని క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు వార్చాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదు? చక్కగా దేవుడి ఈ మధ్యాహ్నం మాట్లాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నప్పుడు 10 మంది వచ్చి మీద పడతారు. ఇంటికాడే స్టార్ట్ అయిపోతారు. ఇంటికాడే పోరాటం, యుద్ధాలు, పోరాటాలు, సమస్యలు ఎక్కడ తయారవుతాయి? ఓ రోజు నేను మంచి చచ్చిపోతున్నా, నేను తప్పుగా బ్రతికినందుకు వాళ్ళు ఎవడో కూడా నన్ను ఏం అనలేకపోయాడు. నువ్వు పాపం చేస్తున్నారా అని ఖండించేలాగితే నేను చేయకపోతేనేమో, నువ్వు సిగరెట్లు కాలుస్తున్నారా అది మానుకో అని ఖండించేలాగుంటే నేను తాగకపోతేనేమో, నువ్వు భ్రష్టత్వంలో బ్రతుకుతున్నావురా అని నువ్వు సరి చేసుకో అని చెప్పేలా ఉంటే తాగకపోతేనేమో. కానీ నాకు ఎవ్వడు అలా చెప్పలేదు. ఎప్పుడైతే ఈ మందుని, వ్యసనాల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు కోసం బ్రతకాలని వచ్చానో
అప్పుడు మొదలైపోయాయండి దీవులు. ఏ దీవులు? తిట్లు అనే దీవులు అప్పుడు మొదలైపోయాయి. ఏరా మీ అన్ని పాస్టర్ కదా, మీ అన్ని దగ్గరికి వెళ్తే బాగుపడవా? అక్కడికి ఎక్కడికో పోవాలా నువ్వు, అక్కడికి ఎక్కడిపోయాలా రా నువ్వు అనేటువంటి వారు కుటుంబస్తులు. కొంతమంది ఏమన్నారు తెలుసా, వీళ్ళన్నిటికీ ఇంటికి పడదరా. కొంతమంది పాస్టర్లు నీతి చెప్పి నా దగ్గరికి వచ్చేవారు. అంటే నేను ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడట్లేదు, కానీ కొంతమంది పాస్టర్లో మా అన్ని అంటే ఇష్టం ఉన్న నా దగ్గరికి వచ్చి, ఇదిగో చూడు వాక్యం ఏముంది, సాటి సహోదరుని ప్రేమించలేరు ఎడలా నువ్వు బైబిల్ పాటిస్తే సుఖమేముంది అని ఒక నమ్మకం. స్తోత్రం చెప్తాను. ఆ మాట మీకు అర్థమవుతుందయ్యా? సాటి సహోదరుని ప్రేమించకపోతే నువ్వు వాక్యం చదవడం ఎందుకో, నువ్వు ప్రార్థన చేయడం ఎందుకో, నువ్వు భక్తి చేయడం ఎందుకో అనేటువంటి వారు నా దగ్గర. ఒకప్పుడు తాగినప్పుడు ఎవరైనా వచ్చిందా? తిరిగినప్పుడు ఎవరైనా వచ్చిందా? చక్కగా బ్రతుకుదాం అంటే వాడికి అందరూ వచ్చిండ్రో. తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొంతకాలం గడిచిన తర్వాత ఒక నా దగ్గరికి వచ్చింది, నీ బుద్ధి జ్ఞానం ఉందా? మీ అన్నీ వదిలిపెట్టి ఎక్కడికో నా చర్చికి వెళ్ళడం ఏంటి అన్నాడు. ఒక రోజు కూర్చోబెట్టిన ఆయన, కూర్చో నేను చెప్పింది జాగ్రత్త లేదు, నేను చెప్పింది జాగ్రత్త లేదు, అలా కూర్చోను. కూర్చోబెట్టి అన్నాను, అన్నా నేను ఒకప్పుడు తాగినా అన్నా, ఒకప్పుడు వ్యభిచారం చేసినా అన్నా, ఒకప్పుడు సీరియల్ కాల్చినానన్నా, ఆ రోజు నువ్వు ఏడపోయినావన్నా, ఏడగా ఉండేది ఉన్నది ఏడగా. అసెంబ్లీ పెట్టిండ్రు నా కోసం, ప్రత్యేకంగా నా కోసం ఏం పెట్టిండ్రు? అసెంబ్లీ పెట్టిండ్రు, గుర్తుపెట్టుకో. నా కోసం అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీ అంటే 10 మంది పాస్టర్లు అందరూ అని మా ఓడి పిలిచిండు అనమాట. వాళ్ళందరినీ 10 మంది పాస్టర్లు పిలిచి నన్ను ఒక్కరిని ఏంటంటే ట్రీట్మెంట్ చేసిన, మెంటల్ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తాను చూడు 10 మంది డాక్టర్లు వచ్చి. అలా నాకు నా మెంటల్ ఎక్కేసిందేమో, వాళ్ళేదో ఆ పాస్టర్ ఏదో నాకేదో పెట్టించిందేమో అనుకొని నన్ను ట్రీట్ చేయడం మొదలు పెట్టింది. అప్పుడు నేనేం చెప్పినాను, అన్నా ఏమైపోయినావు ఆ రోజు అడిగినా నేను. అన్నా ఒకప్పుడు నేను చాలా బాగా తాగిగో ఈ పాస్టర్ మందిరానికి వెళ్ళినా, ఎందుకు నాకు నెమ్మది రాలే అని అడిగిన ఇంకొక ఆయన. ఒకప్పుడు తాగి తిరిగినా ఆ మందిరంలోనే పడుకున్నా, అందులో కూడా దేవుడు ఉంటాడని చెప్తున్నావుగా, ఉంటాడని చెప్తున్నావుగా, మరి అక్కడ నాకెందుకు శాంతి రాలే, సమాధానం కలగలే, నేను ఎందుకు వ్యసనం విడిచిపెట్టలేకపోయా? ఈ మందిరానికి వచ్చా, వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నా, వాక్యంలో ఉన్న మర్పాన్ని తెలుసుకున్నా, వాక్యంలో ఉన్నటువంటి ఆ ప్రేమ లోతుని తెలుసుకున్నా, ఆయన వెంబడించా. ఈ రోజు నన్ను పాస్టర్గా చేశాడని ఆయన. స్తోత్రం చెప్పండి. ఈ రోజు నన్ను దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్పింది, నా ఆడ పోయినా. అంతేగాని సహోదరుని మీద ప్రేమ లేక కాదు, ఆయన మందిరానికి వెళ్ళే కాదు, అక్కడికి వెళ్తే ఏమి బాగుపడ్డానా అని ఆ మందిరాన్ని విడిచిపెట్టి ఇక్కడ పోయినా. నేను ఆయన దగ్గర ఉన్నంతకాలం నాకేమీ దొరకలే. చాలా చోట్ల అనుకుంటారు, ఈ వీడియో వింటున్న ప్రియమైనటువంటి దేవుడు లేరా, ప్రతి దగ్గర దేవుడు ఉంటాడులే, ప్రతి మందిరంలో యేసుప్రభు ఉంటాడులే, ప్రతి మందిరంలో కూడా యేసుప్రభు ఉన్నాడులే అనుకుని భ్రమతో బ్రతుకుతుంది ఈరోజు క్రైస్తవ్యం. ఏ భ్రమతో? ప్రతి మందిరంలో యేసుప్రభు వాడు ఉంటాడు, యేసుప్రభు వారు నిత్యము నివసిస్తారు అనుకొని భ్రమలో బ్రతుకుతుంది క్రైస్తవ్యం. నేను చెప్తున్నా ఈ మాటతో నేను చెప్పింది వింటారా? జాగ్రత్త వినాలి. భ్రమలో బ్రతకొద్దు క్రైస్తవ్యం, భ్రమలో బ్రతకొద్దు. ఇక ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు, అన్ని మందిరాలు దేవుడే కట్టాడు, దేవుడే ఉన్నాడు అనుకొని భ్రమలో బ్రతుకుతున్నారు. నేను చెప్తాను, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటది చెప్పండి? స్వతంత్రము. స్తోత్రం చెప్తామా? నువ్వు చక్కగా బ్రతకొచ్చు, నువ్వు యథార్థంగా బ్రతకొచ్చు, నీకు స్వతంత్రం వచ్చింది. స్తోత్రం చెప్పు. అక్కడ దేవుడు ఉంటాడు తప్ప అన్ని మందిరాల్లో దేవుడు ఉంటాడు అనేది మన గుడ్డిగానే అలాగే గుడ్డిగానే ఉంటుంది. ప్రతి మందిరంలో దేవుని ఆత్మ ఉండదండి. ఒకప్పుడు దేవుడు కట్టుండొచ్చు మందిరం, ఒకప్పుడు దేవుని ఆత్మతో అభిషేకముతో దైవజనుడు వాడబడి దేవుడు చెప్పినట్టు మందిరం కట్టుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, కానీ అమ్మా వినాలి, కానీ ఆ భక్తి కోల్పోయింది ఆ సంఘం, ఆ భక్తి కోల్పోయిందో సేవకుడు, ఆ భక్తి కోల్పోయింది ఆ సంఘం మొత్తం.
కాబట్టి అక్కడ దేవుని ఆత్మ పనిచేయట్లేదు కాబట్టి అక్కడ నాకు నెమ్మది దొరకదు అని చెప్పి మానేసాను. నేనే కాదు, నాలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, అందులో నేను ఒకరిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పాస్టర్ అయ్యానంటే ఆడ పోయినా నేర్చుకున్నాను. తప్పును తప్పులా ఖండించే పాస్టర్ దగ్గర ఎవడన్నా ఉంటాడా? నువ్వేం చేసినా మంచిదే, మొన్న వెళ్ళాగా, ఎక్కడ ఖమ్మం వెళ్ళానుగా, అక్కడట పాస్టర్ గారు చెప్తున్నారు, సంఘాన్ని ఏం చేయాలట? పొగడాలట. ఏం చేయాలట? గాడికి గుడ్డు పొగుడుతాం. ఎందుకు పొగడాలి? ఎందుకు పొగడాలి? పొగిడితే 10 రూపాయలు ఇస్తారు. ఎవరికి కావాలి డబ్బు? డబ్బు కోసం, ధనం కోసం పరిచర్య? డబ్బు కావాలన్నా పరిచర్య చేయి, బైబిల్ పట్టుకోవడం. నువ్వు నీతిగా బ్రతికితే బాగుపడతాం చెప్పాలి. మన ఏలూరు అలా చెప్పిన, నువ్వు కరెక్ట్గా ఉంటే పరలోకానికి చేరాలనిగా ఈ భక్తి. దేనికోసం చేస్తున్నా ఈ భక్తి? పడిపోతున్నా అనుకోవద్దు, కానీ ముందుకు పడిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే అక్కడికి వెళ్ళావు, నాకు తెలుసు. ఏం పట్టేసి స్తోత్రం చెప్పండి. పరలోకం చేరడానికే కాదా ఈ భక్తి? అమ్మ ఎన్ని భక్తి చేస్తున్నావు? చేరడానికైనా సరి కూర్చో. పరలోకం చేరడానికైనా భక్తి? పరలోకం చేరడానికైతే ఈ భక్తి. సరిగా కూర్చోలేకపోతున్నావు నీ సన్నిధిలో, ఎక్కారంగా కూర్చుంటున్నావు. ఆయన చూడడానికి కూర్చోవడం ఆయనకి తెలుసు, నించోవడం ఆయనకి తెలుసు, మాట్లాడడం ఆయనకి తెలుసు, నడిచి వెళ్ళడం ఆయనకి తెలుసు. నువ్వు చీకట్లో ఏం చేస్తున్నావు ఆయనకి తెలుసు. తొప్పల వెనకాల ఏం చేస్తున్నావో తెలియదు అనుకుంటున్నావు. మొత్తం నీ యొక్క వీడియో అంతా రికార్డింగ్ అయింది, ఆయన చేతిలో ఉంది. స్తోత్రం చెప్పాలి. కాబట్టి సరిగ్గా కూర్చోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి బాగుపడ్డా కాబట్టి నా లైఫ్ ఇప్పుడు సేవకుడిగా నన్ను తయారు చేసింది దేవుని ఆత్మ. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడా, మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇంట్లో ఉంటే తయారయ్యి వాడు పెడతాడు ఎవడో అమ్మా, ఎవరో నిందలు పెడతాడు, అవమానాలు పెడతాడు, కొట్టేసినట్టుగా చేస్తాడు, ఇబ్బందులు పెడతాడు, ఆటంకాలు పెడతాడు, సోదరులు పెడతాడు. కరెక్టే బ్రతుకుతున్నాగా, నువ్వు ఇతరుడికి బ్రతుకు, మళ్ళా నీ దగ్గర రాడు. నిజం చెప్తున్నా, ఆడికి ఇష్టమైనట్టు నువ్వు బ్రతుకో, నీ దగ్గరికి రమ్మన్నా రాడు. ఎందుకంటే వాడి ఫ్రెండ్ కాదు, వాడి ఫ్రెండ్. ఏ దోస్త్ అంటాడు, పక్కన వచ్చి కూర్చుంటాడు. ఏ దోస్త్ బాగున్నావా అంటాడు. నువ్వెందుకు నిద్రపోతున్నావు? పటాలి. స్తోత్రం చెప్పండి. దోస్త్ బాగున్నావా అని ఏం చేస్తాను తెలిసి నీ పక్క వచ్చి కూర్చుంటాడు. ఆడు ఏ సమయంలోనైనా నీ పక్క వచ్చి కూర్చుంటాడు. కానీ ప్రభువు రావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి నీలో, అవి ఉంటేనే ఆయన వస్తారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభువు కావాలా, దురాత్మ కావాలా? అమ్మా, యేసయ్య కావాలని కాబట్టి నేను ఎందులో భరించు, సహించు, ఓర్చు. చూసి ఆయన యోగుని చూశాడు, పరీక్షించాడు, ఎన్నో దెబ్బలు కొట్టాడు, ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడు. యోగు జీవితంలో తన పిల్లలు చంపేశాడు, తనకున్న యావదాశను తీసి పారేశాడు, చాలా ఇబ్బందులు పెట్టాడు. తన భార్య కూడా తనని దూషించి పారిపోయేటట్టుగా చేశాడు సాతాను. ఇన్ని చేశాడు, జరిగింది ఏడో తెలుసా? బాబోయ్ దేవా నీకు వందనాలు, నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవునికి స్తోత్రం అంటాడు. ఏం భక్తి అయ్యా, భూలోకంలో ఇటువంటి భక్తి కూడా నేను ఎప్పుడు చూడలేదు, మీరు ఏమి చేయలేదని వెళ్ళిపోయాడు. తిన్నగా ప్రభు తన దగ్గరికి వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా యేసుప్రభుని వదలక, ఎన్ని ఆటంకాలు ఎదురైనా యేసుప్రభుని వదలక. నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చేసాయి ప్రభుని వదిలేమని, మీరు నమ్ముతారు నమ్మ, చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఎప్పుడు కూడా నాకు రూపాయి ఎడతనున్నాడు కూడా ఎప్పుడు పావులా బెచ్చం వచ్చేవాడు కాదు నాకు.
కానీ నీ విజయవాడలో పాడైపోతున్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళిపోయినప్పుడు అనుకోరు నీకు ఒకళ్ళు ఏమన్నారు తెలుసా, గ్యాస్ బండ కొని మీ ఇంట్లో ఉచితమైన గ్యాస్ వేస్తా, ఎందుకు నేను అక్కడ నుంచి ఇక్కడ రాకూడదని. ఒకళ్ళు ఏమన్నారు తెలుసా, నీ ఇంటి రెంట్ మొత్తం నేనే కడతా, మా ఆవిడ ఎక్కడ ఉంది కావాలంటే అడగండి. నీ బండి కిస్తీలు ఏమైనా ఉంటే నేనే కడతా, ఎవడో రూపాయి ఎవడో, వాళ్ళందరూ నాకు ఆఫీస్ ఇవ్వడం చూడండి. నీకు అర్థమవుతుందా? అంటే వీటికైనా లోబడి వీడు ఉండిపోతే అక్కడ పరిచయం పోద్ది కదా. అది నా వాక్యం అర్థం అవట్లేదు మీకు? మరి ఏం తలకే లోపలైంది, మాట్లాడరైంది, మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. అయితే ఇన్ని ఆఫర్స్ పెడితే నేను ఒకటా నేను వెళ్ళిపోతాను, ఇన్ని ఆఫర్స్ పెడితే నేను వెళ్ళిపోతాను. అదేందిరా, మేము ఎన్ని చెప్పినాము, నీకు అన్ని చూసుకుంటాను అన్నాను, అన్ని బాధలు మేము భరిస్తాం, నువ్వు హ్యాపీగా ఉండన్నా అయినా వదిలిపోతానంటే ఏంటంటే నేను ఒకటే అన్నాను, ప్రభుని విడిచి వచ్చేసిన. ప్రభు ఏంటో నాకు తెలిసింది ఈరోజు, నేను వెళ్ళిపోతాను. అప్పుడు మరలా నన్ను ఏం చేశాడు, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రభు కొరకు శ్రమ పడతావో, ప్రభు కొరకు కష్టపడతావో, ప్రభు కొరకు నిందింపబడతావో, ప్రభు కొరకు ఎదిరిస్తావో, ప్రభు కొరకు ప్రభు కావాలని ఎవరైతే ఆ ఇబ్బందులు పడతారో వారి పక్షాన ప్రభు ఖచ్చితంగా వారి పక్షాన ఏమి నాకు ఇబ్బంది కలిగిపోతుంది, ఏంటో ప్రభు పరిస్థితి అర్థం కావట్లేదు. సేవకుడితో చెప్తారు కొంతమంది, నాకు ఏమవుతుందో అర్థం కావట్లే. మొన్న చెల్లి వచ్చిందిగా, ఆ చెల్లి అంటారు ప్రభులోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏ ఫలింపు కనబాల, ఏ ఆశీర్వాదం కనబాల. ఇంట్లో వాళ్ళు నిందిస్తున్నారు, ఇంట్లో వాళ్ళు అవమానాలు చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, ఇంట్లో వాళ్ళు చాలా ఆటంకాలు పెడుతున్నారు. అదే మంచిది అనిపిస్తుంది అనియా, ఏం చేయాలో అర్థం అవ్వలేదనియా అంటే వాడంతా ఏ ప్లాన్ తెలుసా, దుష్టుడి ప్లాన్. తను ఎత్తిపోయాడు. ఏం చేశాడు? ఎత్తిపోయాడు అంతే. మారుద్దామని చూసినాం, ఒక మనిషిని మార్చలేడు, ప్రభు మాటే తను మార్చాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్యాక్ వెళ్ళిపోయింది, ఎవరికి నష్టం? ప్రభుకి నష్టం. ఎవరికి నష్టం? ప్రభు నిమిత్తమే హింసలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు భరిస్తావో ఒక రోజు వచ్చేది, ఒకే ఒక రోజులో అన్ని ఏమైపోతే అనుభూతి. స్తోత్రం చెప్పండి. ప్రశాంతమైన జీవితము, అద్భుతమైన జీవితం. ఫెయిత్ లైఫ్ లోని ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఎన్నో మిరాకిల్స్ చేసిన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. వేసి చెప్తున్నా, క్రైస్తవ్యములో ఉండడం అంటే చావుతో సమానము. దానికి తెగిస్తేనే రావాలి, దానికి రావాలి. తెగించకపోతే రావక్కర్లే, నీకు క్రైస్తవ్యానికి సంబంధం లేదు. బాప్తిజం తీసుకోవడం అంటే సాధారణమైన పనిగా తీసుకుని తర్వాత మామూలుగా ఉండదు. ఆడ మామూలుగా ఉండదు, ఆడేసుకుంటాడు వాడు. దేవుడు ఎప్పుడు మనిషిని దీవించడానికి చూస్తాడు, కానీ సాతాను గడిపెట్టే మంత్రాలకి, తంత్రాలకి, తేనె వంటి తీపి కబుర్లకి మనుషులు పడిపోయి బాప్తిజం పొందుకునే తర్వాత ఎలా ఉండాలి అలా ఉండక, బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అలా జీవించక, బాప్తిజం తర్వాత ఎలా బ్రతకాలి అలా బ్రతక, వీరి జీవితాలు నాశనం చేసుకునే విధంగా వాడు మారుస్తాడు. కాబట్టి ఈరోజు సమాజం అలా పాడైపోతా ఉంది. నీ నోట్లోనే బాప్తిజం తీసుకున్న తర్వాత బూతులు కూడా వస్తున్నాయి అంటే అర్థమేటో తెలుసా? చొడుక్కుంటున్నావు అంటే అర్థమేటో తెలుసా? గొడుక్కుంటున్నావు అంటే అర్థమేటో తెలుసా? నీకు ప్రభు అర్థం కాలే. బైబిల్ పట్టుకొని పాస్టర్ గారు ప్రేజ్ ఎవరికి కావాలి? నీ ప్రేజ్ ఓ తిప్పేస్తా ఉంటారు రోడ్లు అంట. ఓ లోబడే మనుషులు దండలు కట్టేస్తూ ఉంటారు పాస్టర్ చూడంగానే. ఈ వినయం అవసరం లేదు దేవుడికి. నువ్వు మార్పు చెందు, నువ్వు మార్పు చెందు, మారు మనసు పొందో. మారు మనసు అనేది నేను లేకుండా భక్తి చేసేతో భక్తి. నీ భక్తి ఎవడని తెలియదు అసలు, ఆయన తీసుకోడా భక్తి. వింటాడు అనుకుంటున్నారేమో, వినడో. వినకపోవడం వల్ల నీ పరిస్థితి, వింటే పరిస్థితి మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. వంగొంగి దండాలు పెట్టేస్తారు. అయ్యారు వందనాలండి, వందనాలు. ఎవడికి కానీ వందన. ముందు నీకు దేవుడికి నీవుగా లోబడు.
నీవుగా దేవుని ఆశ్రయించు. చాలా మంది యథార్థంగా బ్రతకాలని చాలా కష్టపడాలి కదా, కష్టపడాలి. ఖచ్చితంగా ప్రతిఫలం అంటే ఒక రోజు వస్తారు. ఆమె చెప్పండి. ఆమె ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, నష్టమైనా అనుకునే టయానికి ఈడ రావడం, మీరు కూడా ఈడ రావడం, అదంతా దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్ని ఆరోగ్యంగా పెట్టండి. ఎవరినైనా పెట్టిండారా? ఎవరినైనా ఉంచిండా? ఆరోగ్యంగా పెట్టిండి అంటే అర్థం ఏంటి? మన యథార్థంగా బ్రతకాలి. ఏ పొరపాటు లేని వారిగా బ్రతికితే అద్భుతంగా మనం వాడేసుకుంటాం. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తా ఉంది, పేతురు ఎన్నో హింసలు పొందాడు. ఎన్నో కూడా 41 వచ్చింది. ఆ నామము కొరకు అవమానమును పొందుటకు పాత్రని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటిను మనకు బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పేతురు నిందింపబడ్డాడో, ఈ మాటకు మనం 40 వచ్చి చదువుకుని ఒకసారి మరలా చదువుతాం చూడండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి వీళ్ళు పట్టుకున్నారు. ఎవరిని? పేతురుని పట్టుకొని హింసించి పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని ఏం చేశారు? మరలా విడుదల చేస్తారు. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలమని, ఏమని? అవమానించుట ఎంతో సంతోషమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. చూడండి, పేతురుతో కొంతమంది కూడా వచ్చింది. కొంతమంది వచ్చారు, పేతురు కొంతమంది వస్తే వాళ్ళందరినీ ఏం చేశారు? కొట్టించారు, హింసించారు, భరించారు, ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పెట్టి వారిని ఏం చేశారంటే విడిపించేశారు. వాడు విడుదల వదిలేశారు. చెరసాలు వేసి ఏం చేశారు? కుమ్మేశారు శోభనంగా. అదవుతుందా? కుమ్మేసి ఏం చేశారు? విడుదల ఇచ్చేశారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగొచ్చారు తెలుసా? ఆ నామమును బట్టి. ఏ నామమును బట్టి? యేసు నామమును బట్టి ఇది నాకు సంతోషము అని బాధ భరించాడట. ఒకవేళ మీ భర్త నేను శుభ్రంగా రోగంతో పొడిచినాడు అనుకోండి, ఏంటి కత్తితోని నరికేసాడు అనుకోండి, మూతి మీద ఆ మూత అంతా లోపడిపోయినట్టు గుద్దేశాడు అనుకోండి. అమ్మా వింటున్నారా? ఈ బొగ్గలు లోపడిపోయినట్టు లోపడి ఇదంతా పోషిస్తాడు అనుకోండి. అనుకుందాం, ఆ ముడుకులు చర్చికి వెళ్ళకుండా ముడుకుల మీద కొట్టేశాడు అనుకోండి. అమ్మా గుండు కొట్టేశాడు అనుకోండి. రాష్ట్ర ఫోన్ చేస్తారు, హలో అయ్యమ్మా వస్తున్నావా మందిరానికి అంటే, లేదయ్య గారు. ఎంత చక్కగా చెప్తారు కొంతమంది. ఏమమ్మా అంతే, రాత్రి మా ఆయన కుమ్మినాడండి. రాత్రి మా ఆయన కుమ్మిసాడండి. అంతే. ఏమైందమ్మా అంటే పాస్ గారికి చెప్తే బాధ అంతా. అవునమ్మా, సరే పాస్ గారు ఏమంటారు అంటే, ఇంకా అప్పుడు రమ్మంటే పాస్ గారు నేను మళ్ళీ ఫైర్ అయిపోతారేమని ఏమంటాడు తెలుసా? సరే అమ్మా అయితే వారానికి వచ్చి వారానికి మాత్రం ప్రయత్నించి తల్లి, వచ్చే విధంగా ప్రయత్నించి తల్లి అంటాడు. కానీ పేతురుని కొంతమంది ఏం చేశారు తెలుసా? చెత్తపూనేశారు, కొట్టేశారు, హింసించారు. వాళ్ళు వస్తూ వాళ్ళకి ఎలాగొచ్చారు తెలుసు? నవ్వుతూ వచ్చారు. చెప్పండి, ఎంత గట్టిగా కుమ్మితే, ఇంత గట్టిగా వారిని ఇబ్బంది పెడితే, వారిని చోపని కొడితే వీళ్ళు ఎలాగొస్తున్నారట? దేని బట్టి? యేసు నామమును బట్టి. స్తోత్రం చెప్పండి. ఇది మనకు ఉండాల్సిన లక్షణం. భర్తతో గొడవైంది అనుకోండి, ఏమంటాడు? అందులో గలదులువా వెళ్ళావా? అయిపోదు అన్నప్పటికే హీలు భర్త మాట విన్నాను పాసుకోరు. మీరే చెప్తారు. ఏమంటారు? వినండి ఇక్కడ చూడండి. ఏమంటారు?
మీరే చెప్తారు పాస్టర్ గారు భర్త మాట వినాలని, భార్య ఎదిరించి చెప్పకూడదని మీరే కదా చెప్తారు. ఎవరు చెప్తారు? మీరే కదా చెప్తారు పాస్టర్ గారు. భర్త మాట వినాలని మీరు చెప్తారు, మరలా ఇప్పుడేమో భర్త మాట వినొద్దంటున్నారు. ఇదే అక్కడ బోధ పాస్టర్ గారు అంటారు. అమ్మా భర్త మాట వినమని చెప్పేది మేమే కాదనట్లేదు, కానీ అమ్మా భర్త మూర్ఖుడు అయితే ఆయన మాట వినండి. స్తోత్రం చెప్పండి. చెప్తున్నాం, భర్త మూర్ఖుడైతే, దేవుని ప్రేమను తెలియలేని వాడైతే, నువ్వు ఆ ప్రేమను పొందుకోలేని వాడిగా మార్చేస్తాడు వాడు. అవునా కాదు చెప్పండి. భర్తకి దేవుని మాట తెలియలేనిదైతే, భర్తకి దేవుని మాట తెలియలేనిదైతే భర్త ఏం చేస్తాడు? పెద్ద మూర్ఖుడు అనుకోండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఆడోకి మార్చేస్తాడు, కానీ ఇప్పుడు భర్త మార్చలేదు. ఇదే ఇక్కడ ఉన్న జరుగుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు మార్చలేదండి, ఇప్పుడు మార్చలేదు. ఎందుకు మార్చలేదో తెలుసా? ఎందుకు మార్చలేదు తెలుసా? ఆయన చెప్పినట్టు ఎందుకు కాబట్టి. వాస్తవం. కానీ నిన్నెన్ని ఇబ్బందులు పెట్టిన నీ భర్త తెగించి ధైర్యం చేసి దేవుని మందిరానికి రాకుండా ఉండకు. ఒకవేళ ఉంటే దుష్టుడు నవ్వుతాడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఒకవేళ లేకపోతే ఎవరు నవ్వుతాడు? ఇక రాత్రి వాళ్ళిద్దరిని కుమ్ముకున్నట్టు చేసిన, వాళ్ళిద్దరిని శుభ్రం చిత్తగొట్టుకున్నట్టు చేసిన, మందిరానికి వెళ్ళకుండా చేసేది నేనే అని చేసే దగ్గరికి వెళ్ళి వీడు కొమ్ములు ఎగరేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? కానీ ఎదిరించి భరించి ఏదేమైనా వేసే మందిరాన్ని పోతా అంతే. వచ్చే అనుకో సిగ్గుపడతాడు వాడు. నువ్వు ఎన్ని చేసినా వాడు సిగ్గుపడతాడు. స్తోత్రం చెప్పు. మన అమ్మ తీసి గారు ఒక మాట చెప్పిండ్రు, వాక్యం చెప్తూ, అలా ఆవిడికి ఘోరమైన యాక్సిడెంట్ అయింది. ఘోరమైన యాక్సిడెంట్ అయితే నర్సీపట్నం మీటింగ్స్కి వాళ్ళు రావాలి. యాక్సిడెంట్ నర్సీపట్నం మీటింగ్ రావాలంటే వాళ్ళు ఆవిడ అన్నాడట, డాక్టర్ అన్నాడట 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆవిడకి యాక్సిడెంట్ అయింది కదా, 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, రాకూడదని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఆవిడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే ఆవిడికి దేవుని ఆత్మ అభిషేకం ఉంది కాబట్టి దేవుడు బలపరిచాడు. ఈవిడేమనుకుందా? ఏమన్నదట, ఏమండి ఒకవేళ నాకు యాక్సిడెంట్ అయిందని, నాకు దెబ్బలు తగిలాయని ఒకవేళ నేను ఇంటికాడ కూర్చున్నాను అనుకోండి, దయ్యంగాడు నవ్వుతాడుగా, దయ్యంగాడు నవ్వుతాడుగా, సాతానుగాడు నవ్వుతాడు కదా. చూసావా, నిన్ను యాక్సిడెంట్ చేయించిందని నేనే, నేను దెబ్బలు తగిలినట్టుగా చేసిందని నేనే, ఈ రోజు నేను ఇంటికాడ కూడా సభలకు వెళ్లకుండా ఉంచేసింది నేనే అని నవ్వుతాడుగా. ఆ నవ్వు నాకు ఇష్టం లేదండి, నేను వస్తా అన్నాడు. స్తోత్రం చెప్పండి. మంచిగా నడిపించి ఆరాధన మంచిగా లీడ్ చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను ఎన్ని హింసలు నీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీ కుటుంబంలో నువ్వు దేవుని మందిరానికి మాత్రం మానద్దు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఒకవేళ నిందించని, ఒకవేళ అవమాన పాలు చేయని మందిరాన్ని విడిచిపెట్టు. స్తోత్రం చెప్పు, ఆమె చెప్పు, ఆమె. ఎన్ని అవమానాలైనా ఆశీర్వాదకరంగా ఒకే రోజు మార్చగలడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా ప్రభు కొరకు భరించే ఓపిక శక్తి నీకుంటే నిన్ను ఎవ్వడు ఆపేయడు. దుష్టుడు నోరు మూసుకొని వెళ్ళిపోతాడు నీ పక్క నుండి. స్తోత్రం చెప్పు. ఇదండి తెగించడం అంటే క్రైస్తవ్యంలో ఇది. నేను కొన్ని విషయాలు చెప్తుంటున్నా. అవునండి, అబ్బాయి చెప్పి మానేయాలి కదా, భర్త మాట వినాలి కదండి, భర్త మాటకు లోపడాలి కదండి. విను. వాడు నిన్ను ఏం చేస్తాడంటే కొద్ది రోజులు మార్చారు. ఏం చేస్తాడు? ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి, నీళ్ళు ఉన్నాయి. ఎర్రటి కాలం నీళ్ళు వేస్తే ఏమవుద్ది? నీళ్ళు ఎర్రగా మారుతాయి. ఇప్పుడు ఆ కలర్లో నీ నీళ్ళు అయితే ఏమవుతాయి కదా? వింటున్నారా? నీరులో కలర్ వేసిన, కలర్లో నీళ్ళు వేసిన ఎరికే వస్తుంటాయి.
ఎరుపు రంగులో వేస్తే నీదేమంటే ఎరుపుతుంది. వాక్యంతో నేను నింపబడి దుష్టుడి మాట ఆలకించిన, వాక్యంతో నేను నింపబడ్డా. నీరనే వాక్యంతో నేను నింపబడినప్పుడు దుష్టుడి మాటకు నువ్వు లోబడినా, నువ్వెళ్ళి దుష్టుడి మాట విన్నా ప్రాబ్లం ఎవరిదే అమ్మా? అదే చెప్తుంటాం మేము. మీరు చెప్పేదే బాధయ్యే. అయితే పాస్టర్ గారు అమ్మంటున్నానంటే భక్తి కలిగినటువంటి భర్త మాట, భక్తి కలిగినటువంటి భార్య మాట, భక్తి కలిగినటువంటి పిల్లల మాట. అంటే వీళ్ళు ఉన్న వాళ్ళు వదిలేమని కాదు అనేది. నీ చేతనైతే ప్రార్థన చేసి మార్చుకో. నీ చేతనైతే ప్రార్థన చేసి మార్చుకో. అంతే తప్ప వారి యొక్క ఆలోచనలు తీసుకున్నామంటే శుభ్రంగా ఉన్న నీ లైఫ్ ని ఏం చేస్తారంటే ఏం చేస్తారో తెలుసా? పాడు చేస్తారు. వాళ్ళ ఆలోచన తీసుకుంటే, దుష్టుడు ఆలోచన తీసుకుంటే ఎలా ఉండదు చెప్పండి అమ్మా? దేవుడు ఆలోచన తీసుకుంటే అప్పుడు ఎవరు ఆలోచన తీసుకోవాలి మనం? అది ఎలా తీసుకోవాలి? సంతోషం. కొన్నిసార్లు ఇంకో విధంగా చెప్తాను. కొన్నిసార్లు దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు దేవుడు చెప్పినట్టు కొంతమంది ఉన్నారు, కొంతసేపు కొంత బాగా నడుస్తారు, కొంత బాగా నడరు. అప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అదిగో పాస్టర్ గారు చెప్పినట్టు విన్నాను, పాస్టర్ గారు చెప్పినట్టే చేశాను, ఎక్కడా కూడా ఆయన చెప్పకుండా ఏదీ నేను చేయలేదు, ఇలా జరుగుతుంది అనుకోలేదు, పాస్టర్ గారు చేసిన పని ఇదంతా అంటారు. ఏమంటారు? పాస్టర్ చెప్పాడు. ఎవరో వచ్చి అడుగుతారు బాగా, ఆరు మాట వీళ్ళ మాట, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ అడిగి ఆవిడ ఉంటుంది, చెప్పిన ఆవిడ ఉంటుంది. ఆవిడ వచ్చి ఇది ఎలా జరిగింది నీ దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఎలా జరిగింది అంటే మా పాస్టర్ గారు ఉన్నారు కదా బాబు, మా పాస్టర్ గారు ఎక్కడో శుభ్రంగా చదువుకుంటాను తీసుకొచ్చి ఇక్కడ నిలిచింది. ఈడేం చేసిండో తెలుసా? నా బుర్ర, నా తలకాయ నాశనం చేసిండో, నా చెడ్డ పేరు తెచ్చిండో, నా జీవితాన్ని బాగా చేసిండో. అదిగో ఆ రోజే చెప్పినా నీకు, ఈవిడంత వెంటనే ఏమాత్రం గ్యాప్ రాదు ఇంకా అక్కడ. ఈవిడంత ఆ రోజే చెప్పాను నీకు. ఏమని? ఆ రోజే చెప్పి నీకు ఆలోచించా. మా ఆలోచన పనికిరావు. పాట మాట మా భాష వెళ్ళి నువ్వు ఇంతే, నువ్వు బాగుపడతా ఉన్నా కదా ఏది అని నిందించేవారు లేకపోలేదు. స్తోత్రం చెప్పు. కొన్నిసార్లు దేవుడు నేను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలు నెగ్గడం నేర్చుకోవాలి. పరీక్షలో నెగ్గడం, 10th క్లాస్ పరీక్ష మంచి రాసినారు, హ్యాపీ పాస్ అయినారు. మంచిగా రాకపోతే ఇంకోసారి రాయాల, అంతే కదా? అందుకే దేవుడు పరీక్ష పెట్టినప్పుడు నువ్వు నెగ్గాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మార్కులతో పాస్ అవ్వాలి, మంచిగా దేవుని సన్నిధిలో ఎదగాలి, మంచిగా దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. స్తోత్రం చెప్పండి. ఆటంకాలు, పోరాటాలు, ఈ ఒక మాటతోనే మనకు టైం సరిపోతుంది. ఎన్ని నిమిషాలు అయింది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది చూడాలి, చాలా మంది చూడండి. ఈ నిందలో అవమానం భరించకపోతే నీ క్రైస్తవ్యం ఎందుకు? భాష గారు భారతదేశం తీసుకున్న ముందు ఏం చెప్పారంటే, కష్టం రాదమ్మా, బాధలు రావమ్మా, ఇబ్బందులు రావమ్మా అని చెప్పిండ్రు సార్. అందుకనే బాప్తిజం పొందిన అయితే నువ్వు పరలోకాలు, నువ్వు పరలోకాలు. ఎప్పుడు పరలోకం వెళ్తానంటే క్రీస్తు కొరకు ఆయన నిమిత్తమై నేను నిందింపబడుతున్నాను చూడు, ఖచ్చితంగా పరలోకం వెళ్తాను. స్తోత్రం చెప్పి హల్లెలూయా. ఇంటికాడ కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి కదా అమ్మా, కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి కదా ఇంటికాడ. వింటున్నారా? పెళ్లి కూతురులాగా తల దించుకోకండి. నేను ఇంటికాడ కొన్ని సిచ్యువేషన్ జరిగితే, ఒక రోజు మా ఇంట్లో సిచ్యువేషన్ జరిగింది, మొత్తం ఆనకట్లా వేసేసాను. ఆనకట్లాగంటే నువ్వు మయ్యాన్నే ఉండు, మీకు అర్థమవుతుంది, అర్థం చేసుకో. నువ్వు మయ్యాన్నే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమన్నా తెలుసు నాన్న,
వస్తే మీ అన్ని దగ్గరికి రా, లేదంటే ఆ చర్చికి వెళ్తే నేను ఒప్పుకోను. ఇది ఎవరి ప్లాను? కోరి ఆడి ప్లాన్ అయింది. మా అమ్మ దగ్గరికి పోయినా, నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు అన్న. తర్వాత అదే సమయంలో ఇంకొక దగ్గరికి పోయినా, మా అక్క దగ్గరికి పోయి అడిగిన, నాన్న ఇది చెప్తే అదే బాబు. మీరు నమ్ముతారు, చాలా రోజుల క్రితం, మీరు నమ్ముతారు నమ్మరండి, నా మైండ్ చెదిరిపోయి కోపం పెంచేసుకొని మందిరానికి వెళ్ళొద్దు అంటున్నారు, ఆటంకపరుస్తున్నారు అని చెప్పి ఒక వారం ఉండిపోయి చేపలు పోయినా. ఏడపోయినా చేపలు పోతుంటే దేవుని ఆత్మ నన్ను బలపరుస్తుంది. ఏమని తెలుసా? ఎందుకు మందిరానికి వెళ్ళలేదు? ఎందుకు ప్రార్థనకి వెళ్ళలేదు? ఎందుకు ప్రార్థనలో ఉండట్లేదు? ఎందుకు ప్రార్థనలో ఎదగట్లేదు? ఎందుకు ప్రార్థనలోంచి బయటకు వచ్చేసినావు? ఎందుకు వారి మాటలు విని నువ్వు మందిరానికి వెళ్ళలేదు అని అడిగాడు. చేపలు పడితేనే ఉన్నా, నాకు ఒక స్వార్థం అనమాట. ఎంబడే నేనేం చేయాలో అర్థం కాదు. ఫోన్ తీసుకుని మా పాస్టర్ గారికి ఫోన్ చేసి, మందిరం రాలేదని. ఏమైందంటే ఒకరికి అయింది, ఇంటికాడ మొత్తం ఆటలు పరిచింది, తలుపులు వేసేసింది, నన్ను బయటికి పంపించింది అంటే అప్పుడు నా మనసు అనిపిస్తుంది, ఎలాగైనా ఎవడాడినా అసలైతే ఆడిని నేను కొట్టారా లేకపోతే నన్ను ఆడేని కొట్టాలి, కొట్టేసైనా నేను వెళ్ళిపోతా. ఏడపోవాలి? చర్చికి వెళ్ళిపోవాలి. నా ఆవేశంలో ఉంది, ఎందుకంటే నేర్చుకుంటాను, అప్పుడప్పుడే అలా నేర్చుకున్నాను. కొట్టేసైనా వెళ్ళిపోతానని చెప్పేసి ఎప్పటికి తెలియకుండా దొంగ చాటుని వెళ్ళాను. ఫస్ట్ దొంగ చాటుని వెళ్ళాను మందిరం. అక్కడ మెసేజ్ విన్న తర్వాత మరింత ధైర్యం వచ్చేసింది నాకు. మరింత ధైర్యం వచ్చేసి, నువ్వు కొడితే కొట్టావు, ఇంట్లో బయట పంపించాలి పంపించి, ఇంట్లో తోసేస్తావా తోసే, ఏం చేసినా భయపడిన. ఇంకా భయపడే టైం పోయింది. నేను భయపడినా, కానీ నీ మందిరానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్తాను. కానీ నీ మందిరానికి వెళ్ళాలనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నన్ను ఎవరో అంటే తెగించిన. ఏం చేసిన దేనికోసం? దేవుని కోసం. స్తోత్రం చెప్పండి. తెగించేసరికి ఎవరు నాకు. కాబట్టి ఈరోజు పాస్టర్ అయింది. ఆమె చెప్పండి. మన లైఫ్ చాలా ఒడిదొడుకుల మధ్య, చాలా నిందల మధ్య, చాలా అవమానాల మధ్య, చాలా ఆశ్చర్యమైనటువంటి తెలియలేనటువంటి ఒక మోసాల మధ్య నలిగిపోతూ ఉన్నావు కదా, చితికిపోతూ ఉన్నావు కదా, వేదనతో ఉన్నావు కదా, సమస్యలతో ఉన్నావు కదా. దేవుని కొరకు నువ్వు దాన్ని ఆనందంగా ఎంచుకుంటే ఒకే రోజు అవన్నీ ఎగిరిపోతాయి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పేతురు జీవితాలు చూస్తే నిందించారు, నిందలు పడ్డా, అవమానాలు కొన్ని మాటలు రాసుకున్నా. దేవుని చిత్తమైతే 2వ ఆరాధనలో ఏమి చెప్తారు? నిందింపబడ్డాడు, చాలా అవమానాలు పొందిండు, చాలా కష్టాలు అనుభవించిండు, చాలా వరకు తన యొక్క జీవితంలో నిందింపబడ్డమే తెలుసు. నిందలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, ఆటంకాలు అనిపించాడు, శోధనలు అనిపించాడు, బాధలు అనిపించాడు. మొత్తానికి ప్రభు యొక్క కృపను పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. చూడండి, ఎవరైతే ఎదిరించగలిగేటువంటి ఆ యొక్క కెపాసిటీ సంపాదించుకుంటాడు ప్రభు కోసం, ప్రభు యొక్క మనసు గుర్తెరిగి, ప్రభు యొక్క హృదయం గుర్తెరిగి ప్రభువులా బ్రతకాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళు తప్పక దేవుడు కృపను అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఆమె చెప్తామా? చెప్పండి. ఇప్పుడు పేతురు జీవితంలో కూడా మనం ఏం చేసి తెలుసుకున్నాం తెలుసా? దేవుడి కొరకు నిందని ఏం చేసుకోవాలి? భరించాలి, సహించాలి, ఓర్చాలి, సంతోషంగా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? నిందని సంతోషంగా తీసుకోవాలి, అవమానాన్ని సంతోషంగా తీసుకోవాలి. ఒక పాస్టర్ ఏమన్నాడు తెలుసా? ఒక పాస్టర్ ఈమెయ్యండి, ఒక పాస్టర్ గారు అంటే గౌరవించినట్టు, పాస్టర్ అంటే మామూలుగా అన్నాడు. పాస్టర్ అని ఎందుకు అంటున్నారంటే నన్ను అందరూ ఏం చేసిందంటే యాలం చేసిండ్రు, అందుకే పాస్టర్ అంటున్నారు. ఒక పాస్టర్ గారు ఏం చేసిందంటే ఓ రోజు నా దగ్గరికి వచ్చి, తమ్ముడు నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు అన్నాడు. విశాఖపట్నంలో ఉన్నాను నేను. ఎంతమంది వస్తారంటే ఒక 7-10 మంది వస్తారని. అయితే నేను ఒక సంస్థలో జాయిన్ చేస్తా, నేను ఒక ఫెలోషిప్లో అంటున్నాను, నేను ఒక సంస్థలో జాయిన్ చేస్తా,
చాలా డబ్బులు ఇస్తారు తమ్ముడు, వాళ్ళు అప్పగిస్తారు ఒక మందిరాన్ని, నువ్వు ఆ సంఘాన్ని విడిచిపెట్టి వచ్చాను. ఎక్కడ సంఘానట? వైజాగ్ సంఘాన్ని విడిచిపెట్టి అంత దూరం వెళ్దాం ఎందుకురా? అంత దూరం వెళ్ళి ఏం చేస్తావురా? అంత దూరం వెళ్ళి నువ్వెందుకురా ప్రచారకుడిగా ప్రచారం చేయడం? ఇక్కడ లేవా సంఘాలు? ఇక్కడ లేవా సేవలు? ఇక్కడ లేవా మందిరాలు? అలాంటి మంచి మందిరం నీకు అప్పగిస్తా, మంచి జీతం ఇస్తారు, చెయ్యాలి. అప్పుడు నేనేమన్నా తెలుసా? వినంటా, నేనేమన్నా తెలుసా? నువ్వు అలాగే వెళ్ళావు ఇటన్నా, ఏమన్నా నువ్వు అలాగే వెళ్ళావంటే నేను అందరూ చేస్తాను. కష్టపడి కట్టుకో, దాని విలువేంటో నీకు తెలుస్తుంది. కష్టపడి కట్టుకోన్నా, దాని విలువేంటో తెలుస్తుంది. నన్ను ఇంకెప్పుడు ఈ విధంగా మాట్లాడాలంటే సరదా మాట్లాడు. మారు మాట్లేదండి, ఆయనకి వెళ్ళిపోయాడు. మారు మాట్లేదు. ఎందుకో తెలుసా? దేవుని పిలుపు మేరకి ఈ స్థలానికి వచ్చిన. నిందలైన భరించడానికి సిద్ధం, అవమానాలను భరించడానికి సిద్ధం. ఈడేం పాసరా అనుకున్నా సిద్ధం. ఏది చేసినా, పుట్టినా తిట్టినా, ఈడు చేసినా ఆ యేసయ్య కొరకు సంతోషంగా భరించడానికి సిద్ధం. కాబట్టి ఈ స్థలానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల మీద దాడులు జరుగుతున్నాయా? అది వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తున్నారంటే మా కొరకు ఆయన పరలోక గవిని తెరిచే ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. విశ్వాసగా నువ్వు నిందింపబడుతున్నావు, అవమానాలు పరచబడుతున్నావు అంటే నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. జాగ్రత్త. నమ్మకస్తులైన వారి కొరకు వెతుకుతున్నాడంటే ఇదే నమ్మకం. నా ప్రభు నాతో ఉన్నాడు, శ్రమలో, కష్టంలో, బాధలో, ఇబ్బందులు నాతో ఉన్నాడు అని నమ్మి కుటుంబాన్ని ఎదిరించి, భర్తను ఎదిరించి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎదిరించి నువ్వు నిలబడుతున్నావు చూడు, అది ఆయనకు కావాల్సింది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే వాళ్ళందరిని ఎదిరించమని నేను చెప్పట్లేదు, కానీ భక్తి లేని వారికి భక్తి నేర్పించడము నీకు అది దేవుని శక్తి అయి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. వారిని నేర్పించు. బయటికి వచ్చేసినాం, మా నాన్నలు చెప్పినట్టే నన్ను, నా భార్యని, పిల్లలు దోసి పారేసాను. నేను నమ్ముతాను, దోసి పారేసాను. బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత మా విలువేంటో అర్థమైంది. మా విలువేంటో అర్థమైంది. ఎవడైతే పనికిమాలోడు అన్నాడో ఈరోజు నువ్వే పాస్ గొప్పవాడు అవుతున్నావు అన్నాడు. ఎవరైతే నేను స్టాటిస్ట్ అన్నారో ఈరోజు ఆలే చెప్తున్నారు ప్రేజలాడయ్యా. దోషేసాను, నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు. కానీ దేవుడు అవమానం పొందించే టిప్పు కనపరిచ్చాడు. స్తోత్రం చెప్తాను. బయటికి వస్తే విలువేంటో తెలిసింది వారికి. నేను బయటపడ్డా విలువ తెలిసింది. ఈరోజు నేను అడగని పోతూ ఉంటే మళ్ళా ఏమంటారు తెలుసా? అయ్యో నువ్వు లేకపోతే ఎవరు, చేయకపోతే ఎవరు అంటే నీ విలువ ఏమైంది? పెరిగిందా లేదా? ఒకప్పుడు నీ విలువ వాళ్ళే తీసేయండి, నీ విలువ పెరిగేటట్టు దేవుడు చేసి. స్తోత్రం చెప్పండి. ఇది ఈ విధంగా నిలబడడం మనందరికీ దేవుడే నేర్పునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. తలలో వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున ప్రభువానికి వందనాలు. పేతురు జీవితంలో బట్టి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతని బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, నా దేవ, మీకు వందనాలయ్యా. మా జీవితంలో, మా బ్రతుకులలో ప్రభా మేము నిందింపబడుతున్నాం, అవమాన పాల్పరచబడుతున్నాం. కుటుంబం ద్వారా, ప్రజల ద్వారా, అనేకుల ద్వారా నిందింపబడుతున్నప్పుడు అది ఆనందంగా పేతురు భరించినట్లుగా మేము భరించడానికి మాకు శక్తిని, సామర్థ్యతను అనుగ్రహించాలి. ఇంతవరకు మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. రాజా, పేతురు ఎన్నో ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ ఆనందంగా అనుభవించారు. అటువంటి జీవితము మాకు ఇవ్వలేదు. కానీ చిన్న చిన్న కష్టాలు, బాధలు వచ్చినప్పటికీ మేము ఆ వాక్యాన్ని వినకుండా వైదొలిగిపోతున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి, నీకు వందనాలు. ఇక్కడున్న బిడ్డలు, ఈ వీడియో వింటున్నప్పటి ప్రతి ఒక్క బిడ్డ కూడా పేతురు వలె జీవించడానికి మీ కృప సహాయాన్ని దయచేయమని, నడిపించమని, ఆదరించమని, వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం మీరు అనుగ్రహించమని
నీకంటే ఎవ్వరు ఎక్కువ కాదు, నా దేవుడికి తప్ప ఎవ్వరు లేకపోయినా నాకు పర్వాలేదు అనేటువంటి ఆలోచన, అవగాహన నీ బిడ్డలకు అనుగ్రహించాను. దేవా, నీవు తప్ప మా జీవితంలో మరి ఎవ్వరికీ చోటు ఉండడానికి వీలు లేదు. నీవు తప్ప మమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరయ్యా. ఆ సత్యాన్ని మేము ఎరిగి గుర్తెరిగి తెలుసుకునేలాగా సహాయం చేయండి. విన్న ప్రతి ఒక్కరు మనోనేత్రములు తెరవండి. అద్భుతకరమైన వారి జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చి మహిమనందమని వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి పంపించున్నాను. నాజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వీడియో